సార్ మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందండి? సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని పక్కాగా చెప్తాను. ఎందుకంటే నేను ఆటో కార్మికుడిని, ఆటో సోదరుని, ఆటో కార్మికుడిని. అలాగే ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు అన్నీ మోసాలు కాదు. బీసీని మోసం చేశాడు, ఎస్సీని మోసం చేశాడు, అలాగే అదర్ కాస్ట్ అందరినీ కూడా మోసం చేశాడు. ఒక బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక ఆటో లోన్ ఇస్తున్నాము, జీవనోపాధానికి అనేక రకాల లోన్లు ఇస్తున్నామని చెప్పేసి పక్కాగా మోసం చేశాడు. అబద్ధాలు ఆడడమే అతనికి జయం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అతనమాట. శాంక్షన్ చేసామంటారు, కానీ మండల స్థాయిలో కానీ ఒక పట్టుమని 10 ఆటోలు ఇచ్చిన లేవు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఐఎంఓలో అనేక బీసీ కార్పొరేషన్లో జీవనోపాధం కోసం, చదువుకునే నిరుద్యోగుల కోసం బీసీ కార్పొరేషన్లో అనేక లోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు వచ్చి 2019 గవర్నమెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి ప్రజల్లో ఆకాంక్ష బాగా ఎక్కువగా ఉంది. అంటే జగన్ వస్తే మన రాష్ట్రాన్ని బాగా పట్టించుకుంటారు, స్పెషల్ స్టేటస్ విషయంలో మనకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా అనేది మన హక్కు కాబట్టి మన రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ప్రత్యేక హోదా వస్తే కంపల్సరీ, మరి ప్రత్యేక హోదా కంపల్సరీ వచ్చిందంటే మరి ఉద్యోగాలు కాకుండా మన పిల్లల భవిష్యత్తులు అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి పబ్లిక్లో మంచి. మొన్న కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని కలిశారు అని చెప్పేసి 2 కొమ్మక్క అయిపోయి తెలుగు రాష్ట్రాలు అనేసి చంద్రబాబు నాయుడు గారికి భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతోడైనా జతకట్టచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా వెళ్ళి కలిసి ఏమన్నా మాట్లాడారు అంటే రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రం అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ఇదిగా మాట్లాడుతుంటారు. ఆయనైతే గతంలో బీజేపీతో జతకట్టి కొన్నాళ్ళు కాపురం చేశారు. అలాగే మొన్న సోనియా గాంధీ గారిని తిట్టడం జరిగింది, అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా తిట్టడం జరిగింది. మరి అలాంటి తిట్టిన లీడర్స్ తోటి మరి మొన్న కాంగ్రెస్తో జతకట్టడం కూడా జరిగింది. మరి ఆయనకి నైజం, పార్టీలతో జతకట్టడం ఆయనకి నైజం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. తండ్రి నడకలో నడిచిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాలాంటి నిరుద్యోగులకి, ఆటో కార్మికులు కానీ, ఇలాగ మేస్త్రులు కానీ, ఇలా కూలి ఉపాధి కార్యక్రమాలు చేసుకునే పనులు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి అనుకుంటున్నారు. ఖచ్చితంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.